బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కదమ్మా చెప్తానింది. దాంట్లో ఏం చెప్పినాము దాంట్లో ఎంట్రీస్ చెప్తా ఉన్నాం. డ్రాయర్ డ్రాయి కదా. ప్రాబ్లం మ్యామ్ ఫస్ట్ వన్ చెప్పినారు. ప్రాబ్లం పెట్టినాం కదా. ఆన్సర్ చెప్పలే కదా. ఆన్సర్ చెప్తున్నా చెప్పినారు మ్యామ్. చెప్పినానా? బాను అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అట్లా అమౌంట్స్ ఏం చెప్పలే కదా. అంటే ఇట్లా ఇలా వస్తుంది అని చెప్పిన అంతే కదా. అదేలే ప్రాబ్లం చెప్పలేదు. అంటే 10,000 అది ఎండార్స్ చేసింది అదంతా చెప్పలేదు కదా. అంటే సగం చెప్పినారు. రేపు ఓకే చెప్తా మా. ఇప్పుడు ఈ ప్రజెంట్ సీసీకి వెళ్ళిపోతుంది మా. వెళ్ళిపోతే మీ ఆబ్సెంట్లు అయితే మీకు వసతి దీవెన కానీ లేదా ఎవరైనా ల్యాప్టాప్లు పెట్టుకుంటారు కదా అవి కానీ ఏవి రావు మా. ప్రజెంట్ ఆబ్సెంట్ పడిందంటే తర్వాత ఎగ్జామ్ కూడా అలో చెయ్యరు మా. ఇది మా చేతుల్లో ఏమీ లేదు. సీసీకి సందీప్ ఏం ఆబ్సెంట్ నువ్వు? ఇప్పుడు ఈరోజు చూడండి ఎంతమంది వచ్చినారు. ఇట్లా ఆబ్సెంట్ అయినారనుకో దీనివల్ల ఎఫెక్టివ్ మీకేమో మాకేం కాదు. అర్థమైందా? అందరికీ కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా చెప్పండి. ఓకే ఆబ్సెంట్ అవ్వకూడదు అని. సరేనా? ఏం అనూష కూడా ఈరోజు వచ్చింది. అవునా? రోజు వస్తాను. నేమ్స్ చూడలేదు. అంటే మీరు చూడలేదు డైలీ. నా పేరు లేదా మ్యామ్? అయితే గమనించాల నేను. ఓకేమా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ప్రాబ్లము స్టార్ట్ చేద్దాం. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. బిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాను. అనిల్ సోల్డ్ గూడ్స్ టు బాను వర్త్ ఆఫ్ 10,000 rupees. He draws a 3 months bill for acceptance. Banu accepted the bill and returned to Anil. Assume the bill was honored on
డ్యూ డేట్. పాస్ ఎంట్రీస్ ఇన్ బోత్ ద పార్టీస్ అండర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. మొట్టమొదటిగా అనిల్ ఏం చేశాడు, భానుకు సేల్ చేశాడు. సేల్స్కి సంబంధించి ఒక ఎంట్రీ రాస్తాము. తర్వాత హీ డ్రాస్ ఏ 3 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. 3 నెలలకు సంబంధించినటువంటి బిల్లు స్వీకృతిని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత భాను ఆ బిల్లుకి యాక్సెప్ట్ చేస్తాడు, స్వీకృతి తెలియజేస్తాడనమాట. స్వీకృతి తెలియజేసి ఇప్పుడు భాను బిల్లు 3 నెలల బిల్లుకి అంటే అప్పు ఇచ్చినాడు కాబట్టి 3 నెలల బిల్లుని రాయించడానికి ఒప్పుకుంటాడనమాట. ఆ ఒప్పుకున్న దానికి భాను ఏం చేశాడు, స్వీకృతి తెలియజేసి బిల్లు అనేది పంపిస్తాడు అనిల్కి. ఓకే, మొట్టమొదటిగా భాను అనిల్ రాసి ఇస్తాడనమాట, సైన్ పెట్టమని, అంతే కదా, బాండ్ అనుకోండి అట్లా. అప్పుడు ఇతడు దాన్ని యాక్సెప్ట్ చేసి బిల్లు మళ్ళీ రిటర్న్ అనిల్కి పంపిస్తాడు. తర్వాత అజ్యూమ్ ద బిల్ వాజ్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. ఆ డ్యూ డేట్కి ఇచ్చినటువంటి 3 నెలల కాలంలో బిల్ అనేది హానర్ అయింది, అంటే ఆదరణ పొందింది. అర్థమవుతుందమ్మా? హలో, ఆదరణ పొందింది. తర్వాత పాస్ ఎంట్రీస్ ఇన్ బోత్ ద పార్టీస్ అండర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. పాస్ ద ఎంట్రీస్ ఇన్ బోత్ ద పార్టీస్ అండర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. వీటిని బేస్ చేసుకొని ఎంట్రీస్ తయారు చేయమన్నారు. మొట్టమొదటిగా వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ. When the bill kept in hand up to the maturity. అంటే బిల్లు మెచ్యూరిటీ టైంకి మెచ్యూరిటీ అయ్యింది. when the bill kept in hand up to the maturity. When the bill discounted with the bank at 6% per annum. బిల్లుని డిస్కౌంట్ చేయడమైనది, బ్యాంకులో డిస్కౌంట్ చేయడమైనది. వెన్ ద బిల్ ఎండార్స్ టు చటర్జీ. ఆ బిల్లును మళ్ళీ ఏం చేశాడు, చటర్జీకి ఎండార్స్ చేశారు. వెన్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బ్యాంకు అంటే వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ వరకు బిల్లు అనేది దగ్గర పెట్టుకుంటే ఏం ఎంట్రీ వస్తుంది. వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% per annum. ఆ సంవత్సరానికి 6% లెక్కన డిస్కౌంట్ అనేది ఇస్తే, ఇచ్చిన పక్షంలో ఎప్పుడైతే అలా దానికి ఎంట్రీ ఏమొస్తుంది. వెన్ ద బిల్ ఎండార్స్ టు చటర్జీకి ఎండార్స్ చేస్తే అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది. వెన్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బ్యాంకుకు కలెక్షన్కు పంపిస్తే ఎలా ఎంట్రీ వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? ఎంట్రీ అనేది ఎలా కనుక్కోవాలి అని అర్థమైందా? హలో, వినపడుతుంది కదా? ఓకే, ఇప్పుడు చూడండి, స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుందమ్మా? వన్ నోట్. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఎంట్రీస్ రాసేప్పుడు డేటు, particulars,
ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఇది ఎవరి పుస్తకాలు? ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్. ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్. ఓకేమ్మా. తర్వాత అదేవిధంగా అతడి పుస్తకంలో కూడా మీకు అది ఈజీగా ఉంటుంది, రెండు పక్కన పక్కన వేస్తే. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎంట్రీస్, ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ భాను. ఇన్ ద బుక్స్ ఆఫ్ భాను. డేటు, particulars, LF number, తర్వాత డెబిట్, అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఇక్కడ డెబిట్ అమౌంట్. ఓకేమ్మా. ఇక్కడ ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ పుస్తకంలో జర్నల్ ఎంట్రీస్. ఇక్కడ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ భాను పుస్తకాల్లో ఎరస్. అంటే అనిల్ సేల్ చేస్తున్నాడు, భాను పర్చేజ్ చేస్తున్నాడు. అనిల్ ఏం చేస్తున్నాడు? సేల్ చేస్తున్నాడు. ఎవరైనా వచ్చిరేమో. అనిల్ సేల్ చేస్తున్నాడు, భాను ఏం చేస్తున్నాడు? పర్చేజ్ చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా చూడండి, అనిల్ సోల్డ్ గూడ్స్ టు భాను వర్త్ 10,000 రూపీస్. సేల్స్ని ఎప్పుడు కూడా ఏం చేస్తామా? సేల్స్ని ఎప్పుడు ఏం చేస్తాము? హలో, క్రెడిట్ చేస్తున్నారు. క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు ఎవరికి సేల్ చేస్తున్నారు? అనిల్. భాను ఎవరు? రిసీవర్. కాబట్టి రిసీవర్ని ఏం చేయాలా? డెబిట్ చేయాలి. భాను అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎంత? 10,000 రూపీస్. ఇక్కడ నరేషన్ ఏం రాస్తామో? బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకే. ఇక్కడ ఇది అయింది. ఇది అర్థమైంది కదా అందరికీ? అర్థమైందా? ఇది అమ్మినాడు. సరే, వీడు అమ్మినాడు. ఇక్కడ వీడు ఏం చేశాడు? భాను కొనుగోలు చేశాడు, పర్చేజ్ చేశాడు. కాబట్టి పర్చేజ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది మా? పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్. పర్చేజెస్ అకౌంట్ డేటా. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు? ఎవరి దగ్గర నుంచి? అనిల్ నుంచి. కాబట్టి టు అనిల్ అకౌంట్ 10,000. చూడండి అమ్మా, ఇక్కడ భాను పుస్తకాలలో భాను పేరు రాదు, అనిల్ పేరు వస్తుంది. ఇక్కడ అనిల్ పుస్తకాలలో భాను పేరు వస్తుందే కానీ అనిల్ పేరు రాదు. ఓకేనా? తర్వాత బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్.
ఆన్ క్రెడిట్. క్రెడిట్. ఓకేమా? ఇది అర్థమైందా అందరికీ? క్రెడిట్ అర్థమైందా లేదా? అర్థమైంది మ్యామ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సరేమ్మా, బాను అమ్మినాడు అనిల్కి. ఊరికే ఎవరైనా అమ్మేస్తే అమ్మేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలా వద్దా? ఊరికే ఎవరన్నా ఒప్పుకుంటారమ్మా? ఏమి దానికి షూరిటీ లేకుండా. ఇప్పుడు అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది, క్యాష్ ఇవ్వలే. అలాంటప్పుడు దానికి షూరిటీ అనేది ఏదన్నా ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దమ్మా? ఇవ్వాలి మ్యామ్. ఓకే, ఆ దానికి బిల్ అనేది ఇస్తారనమాట. ఎవరికి ఇస్తారు? అనిల్కు ఇస్తారు. అనిల్ పుస్తకాలలో అనిల్ బిల్ రిసీవబుల్ అనేది తీసుకుంటున్నాడా? ఏమొస్తూ ఉంది అనిల్కి? బిల్ మ్యామ్. బిల్లు రిసీవబుల్ అనేది వస్తూ ఉంది. అసెట్ కమ్స్ ఇన్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా. 2 ఎవరు ఇస్తున్నారు? బాను ఇస్తున్నాడు. కాబట్టి బాను గివర్ కాబట్టి క్రెడిట్ చేయాలి. బాను గివర్ కాబట్టి మీరు ఇవి నేర్చుకోవాలమ్మా. ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా ఇవే వచ్చేది మీకు, పెద్ద ఎక్కువ ఏం రావు. దీంట్లో ఒక ఇతడి పుస్తకాల్లో డ్రాయర్ పుస్తకాలలో 6 వస్తాయి, డ్రాయి పుస్తకాల్లో 3 వస్తాయి. ఎగ్జామ్కి కంపల్సరీ అనమాట. వేరే పేర్ల మీద వేరే అమౌంట్ల మీద రావచ్చు, కాకపోతే ఇవే వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి మీరు కంఠోపాఠంలాగా చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి అనిల్ వచ్చి డ్రాయరు, బాను వచ్చి డ్రాయి. డ్రాయర్ పుస్తకాలలో 6 ఎంట్రీస్ వస్తాయి, డ్రాయి పుస్తకాలలో 3 వస్తాయి. మొత్తం ఎన్ని ఎంట్రీస్? మొత్తం ఎన్నిమా? ఎన్ని ఎంట్రీస్ మొత్తము? 9 ఎంట్రీస్. ఈ 9 నేర్చుకున్నారంటే మీకు 12 మార్కులు చేతిలో ఉన్నట్టు. తర్వాత బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు భాను being the acceptance received on 3 months bill. 3 months bill. ఓకేమ్మా? ఇది నరేషన్. తర్వాత ఇక్కడ వీడు ఏమి ఇస్తాడు? ఇక్కడేమో వీనికి రిసీవ్ బిల్ వచ్చింది. ఆ బిల్లు ఎవరిచ్చారు? బాను ఇచ్చాడు. కాబట్టి బానుకి ఏమవుతుంది? అది పే బిల్ అవుతుంది. అవునా కాదా? అర్థమవుతుందమ్మా? వీడికేమో ఇది ఆస్తి అయింది, వీడికి ఏమవుతుంది? అప్పు అవుతుంది కదా. హలో, ఓకే, వీనికి ఆస్తి అయింది, వీనికే అప్పు అవుతుంది. అప్పు అంటే బిల్ పేబుల్ టు బిల్ పేబుల్ బిల్ అని రాయించింది. బిల్స్ పేబుల్ అకౌంట్. ఎవరికి ఇచ్చాడు? ఎవరు రిసీవ్ చేసుకుంటా అన్నారు? అనిల్ మ్యామ్. కాబట్టి అనిల్ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్ 10,000. Narration. Being the bill accepted, for 3 months. ఓకేమా? ఇప్పుడు ఇతడి పుస్తకాల్లో 2 అయిపోయి 3 ఇక్కడ వచ్చేది, ఇక్కడ మాత్రం 6 వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి బీయింగ్ ద యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఆన్ 3 months బిల్. ఇక్కడ వీడు ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. ఈ బిల్లు యాక్సెప్టెన్స్కు తీసుకున్నాడు అనమాట. యాక్సెప్టెన్స్, వీడు యాక్సెప్టెన్స్ తీసుకున్నాడు, స్వీకృతి తీసుకున్నాడు. ఇక్కడ వీడు బిల్లు యాక్సెప్ట్ అంటే స్వీకృతి తెలియజేశాడు. తర్వాత వీడు తీసుకున్నాడు,
స్వీకృతి తీసుకున్నాడు, ఇక్కడ స్వీకృతి ఇచ్చాడు. ఓకే, తర్వాత థర్డ్ వన్. ఇప్పుడు చూడండి, ఈ రెండు అయిపోయింది. బిల్ అంట అదంతా ఇదంట. తర్వాత when the bill kept in hand up to the maturity. When the bill kept in hand up to the మెచ్యూరిటీ అంటే టైం గడువు తేదీ లోపల మెచ్యూర్ అయిపోయిందనమాట. గడువు తేదీ లోపల బిల్లు మెచ్యూర్ అయింది కాబట్టి మెచ్యూర్ అయినట్టు ఎంట్రీ రాయాలి. అంటే వాడు ఇచ్చాడు, బిల్లు మెచ్యూర్ అయింది. వెన్ బిల్ ద కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ, ఆ బిల్లు హానర్ అయినట్టు చూపించారు. ఎక్కడ హానర్ అవుతుంది? బ్యాంకులో. కాబట్టి ఈ బిల్లును బ్యాంకులో ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మా బిల్ అనేది బ్యాంకుకి వెళ్తుందా లేదా? వాట్ గోస్ అవుట్? బిల్స్ రిసీవబుల్. ఇది బ్యాంకుకు వెళ్ళింది. మనకేమొచ్చినట్టు? బ్యాంకు రిసీవ్ చేసుకున్నట్టు. బ్యాంకు అకౌంట్ డేటా మన దగ్గర నుంచి బిల్లు రిసీవబుల్ పోయింది. 2 బిల్లు రిసీవబుల్ అకౌంట్ 10,000. చూడండి మా ఇక్కడ 10,000 రూపాయలకు మన దగ్గర బిల్లు ఉంది. ఈ బిల్లు తీసుకుపోయి బ్యాంకులోకి వేసినాం కాబట్టి ఈ బిల్లు మన దగ్గర నుంచి పోయింది కాబట్టి ఈడ డెబిట్లో ఉంది, ఈడ క్రెడిట్లో వేసాము. తర్వాత ఎవరు రిసీవ్ చేసుకున్నారు? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఎవరు? పర్సన్. కాబట్టి బ్యాంకు రిసీవ్ చేసుకునింది కాబట్టి రిసీవర్ని ఏం చేయాలా? డెబిట్ చేయాలి. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్. బిల్ రిసీవబుల్ బీయింగ్ ద బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. ఓకేమ్మా, అర్థమైందా? ఇది అర్థమైందా? ఓకే, గట్టిగా చెప్పండి, నీరసంగా చెప్తా అంటే. తర్వాతమ్మా ఇతడు ఇచ్చినటువంటి పేబుల్ బిల్ ఏమైంది? హానర్ అయింది, ఆదరణ పొందింది. హానర్ అయితే ఏం రాస్తాము? ఇక్కడ బిల్ పేబుల్ అనేది ఎక్కడుంది? బిల్ పేబుల్ ఎక్కడుందిమా? ఎక్కడుంది? హలో మా, బిల్ పేబుల్ అనేది ఎక్కడుంది మా? ఇంతకుముందు దాంట్లో ఇక్కడ ఏముంది? క్రెడిట్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? దీన్ని డెబిట్ చేయాలి. ఓకే, దాన్ని డెబిట్ చేస్తే సరిపోతుంది. ఎవరో ఆడొచ్చిరి వెళ్ళిపోయినారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము? బిల్ పేబుల్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి ఇప్పుడు డెబిట్ చేస్తాం. బిల్ పేబుల్ అకౌంట్ డేటా 10,000. ఇక్కడ 10,000 అంటే వాట్ గోస్ అవుట్? బ్యాంక్. అంటే ఇతడి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు వెళుతున్నాయి అన్నమాట. టు బ్యాంక్ అకౌంట్. అర్థమైందమ్మా? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్. ఇక్కడ బిల్ పేబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్. బీయింగ్ ద బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. ఇంతేమ్మా. ఈ భాను పుస్తకాల్లో ఇవి మాత్రమే వస్తాయి. ఇక్కడ అనిల్ పుస్తకంలో వస్తాయి. ఇంకా ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి కదా మనకు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. when the bill discounted with the bank at 6% per annum. When the bill discounted with the bank at 6% per annum.
6% సంవత్సరానికి డిస్కౌంట్ అయితే దానికి ఎంట్రీ ఏం రాస్తాము అని. అర్థమైందా? కాబట్టి ఈ పుస్తకాల్లో డ్రాయి పుస్తకాలలో ఏవి రావు, ఇంకా డ్రాయి పుస్తకాలలో ఎంట్రీసే రావు. కాబట్టి ఇప్పుడు ఇది ఏ పాయింట్, ఇది ఎలా ఇప్పుడు పోయి ఏం చేసేది, బ్యాంక్ కన్నా పోయేదైతే బి పాయింట్ మా బి పాయింట్ అన్న. బి పాయింట్కి వస్తే వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% per annum. వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% per annum. ఓకే, డిస్కౌంట్ అనేది లాసా ఏమ్మా? వీడికి ఇప్పుడు ఈ బిల్లును బ్యాంకులో ఇచ్చాడు, ఈ బిల్లును ఏం చేశాడు, బ్యాంకులో ఇచ్చాడు. అక్కడ అర్హామ్ ఉన్నాడు, అర్హాము బిల్లు ఉంది, అర్హామ్ దగ్గర 10,000 రూపాయల బిల్లు ఉంది, 10,000 రూపాయల బిల్లు ఉంది. ఈ బిల్లును ఏం చేశాడు, ఓకేమ్మా, ఈ బిల్లును ఏం చేశాడమ్మా, అర్హాము బ్యాంకులో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇదేమైంది, బ్యాంకులో ఇచ్చిన తర్వాత ఇప్పుడు డిస్కౌంట్ బ్యాంకులో ఇస్తే అంత అమౌంట్ ఇయర్ అనమాట, 6% డిస్కౌంట్ పట్టుకుంటారు. ఆ డిస్కౌంట్ అనేది 6% అర్హామ్కి ఏమవుతుంది, లాస్ అవుతుందా లేదా, లాస్ అవుతుందా లేదమ్మా? హలో, లాస్ అవుతుందా లేదా? హలో హలో చెప్పండి మ్యామ్. ఈ 6% అనేది లాస్ అవుతుందా లేదా, డిస్కౌంట్ అవుతుంది మ్యామ్. కాబట్టి ఇప్పుడు అతనికి డబ్బులు ఎంత వస్తుంది, 6% డిస్కౌంట్ లాస్ అయితే లాస్ని ఏం చేస్తామా, డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా? డెబిట్ చేస్తుంది. ఓకే, డిస్కౌంట్ అకౌంట్ డెటార్. తర్వాత డిస్కౌంట్ పోనే రిమైనింగ్ ఏమొస్తుంది, బ్యాంకే కదా, కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేనున్నానమ్మా, 10,000 రూపాయలు చెక్ ఎత్తుకోపోయిన బ్యాంకులోకి ఇచ్చిన, 10,000 రూపాయల చెక్కు బ్యాంకులో ఇచ్చిన అంటే దానికి ఏం రాస్తాము, బ్యాంక్ అకౌంట్ డెటార్, చెక్ పేరు ఏదన్నా ఉంటే అది రాస్తాం, చెక్ అనుకోండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెటార్ చెక్ అకౌంట్, లేదా క్యాష్ అకౌంట్ డెటార్ బ్యాంక్ అకౌంట్. తర్వాత ఈ చెక్కుకి ఏమవుతుంది, రేపు డబ్బులు వస్తూ ఉంది నాకు, ఈ 10,000 రూపాయలకు డబ్బులు తక్కువ వస్తుంది నాకు, 9,500 పోను, 9,500 వస్తుంది అంటే 9,500 ఏంటి, బ్యాంకు, రిమైనింగ్ 500 ఏంటి, డిస్కౌంట్. అర్థమైందా? నా క్లాస్ కదా, నా క్లాస్ కదమ్మా. ఇక్కడ 9,500 డబ్బులు వస్తుంది, 500 రాలేదు, 500 డిస్కౌంట్, డిస్కౌంట్ అనేది లాసు. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? ఇప్పుడు ఇది డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 10,000 ఇంటూ 6 బై ఎంత పర్సంటేజ్, 6%, 6 బై 100 ఇంటూ ఎన్ని మంత్స్ బిల్లుమా, 3 మంత్స్ బిల్లు. కాబట్టి ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే, 2 zeros 250, 150 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది, 150 రూపీస్. డిస్కౌంట్ వచ్చి 150 రూపీస్, 10,000లో 150 పోతే 9,850 రూపీస్. తర్వాత బిల్ మొత్తము అయిపోయినట్టు. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను ఇంతకుముందు కూడా, దేంట్లో ట్రిపుల్ కాలంలో చెప్పినాను, 10,000 రూపాయలు ఇవ్వాలా, 10,000 రూపాయలు ఇవ్వాల్సి అంటే 150 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాము అంటే అక్కడి నుంచి మనకి ఎంత రావాలి, 9,850 రూపాయలు రావాలి. అదేవిధంగా ఇక్కడ 9,850 రూపాయలు వచ్చింది, 150 రూపాయలు డిస్కౌంట్, మొత్తము 10,000 రూపాయలు ఇచ్చేసినారు. ఓకేమా, అర్థమైందా? బి
ఇది ఎవరికైనా అర్థం కాలేదేమో చెప్పండి, చెప్తాను మళ్ళా. బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్, బీయింగ్ ద బిల్ discounted bill discounted with the bank అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, అర్థమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఏ ఒక్కటి అర్థం కాకుండా ఉంటే కూడా అడగండి, చెప్తాను. అందరికీ అర్థమైందా? ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. 2 పాయింట్స్ ఉన్నాయి కదా, సిడి 2 పాయింట్లు ఉన్నాయి, 3 ఎంట్రీలు రాయాలి మా. సేమ్ ఇదే విధంగా ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఈ 4 పాయింట్స్ ఇచ్చి ఇది ఇస్తాడు మా. కాబట్టి మీరు బాగా నేర్చుకోండి, ఓకే? సరేనా? ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు ఇంకా ఇది అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ చూడండి. వాడి పుస్తకాల్లో, రాయి పుస్తకాలలో అయిపోయింది, ఇంకా లేవు. రాయి పుస్తకాలలో రావు, కాబట్టి వీడు ఈ డ్రాయర్ పుస్తకాల్లో మాత్రం. నెక్స్ట్ సి పాయింట్ స్టూడెంట్. వెన్ ద బిల్ ఎండార్స్డ్ టు చటర్జీ, బిల్లు చటర్జీకి ట్రాన్స్ఫర్ చేస్తే, అర్హాం పోయి ఆనంద్కు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరు రిసీవ్ చేసుకున్నారు బిల్లు? అన్న నాన్న డోర్ వేసేమా. బిల్లు ఎవరి దగ్గరికి వచ్చింది మా? ఎవరు రిసీవ్ చేసుకున్నారు? అర్హాం దగ్గర ఉన్నటువంటి బిల్లు ఆనంద్కి ఇచ్చాడు. హలో మా, వినపడలేదా? ఆనంద్ మ్యామ్. ఓకే, ఆనంద్ అంటే ఆనంద్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఆనంద్ను డెబిట్ చేస్తాం, ఓకే? అంతే కదా. ఇప్పుడు అనిల్ దగ్గర ఉన్నటువంటి బిల్లు ఎవరికి ఇచ్చాడు? చటర్జీకి ఇచ్చాడు. కాబట్టి ఆనంద్ దగ్గర బిల్లు వెళ్ళిపోతూ ఉంది. మనం ఆనంద్ పుస్తకాలలో కదా ఇది రాస్తూ ఉండేది. కాబట్టి ఆనంద్ దగ్గర నుంచి ఏం పోయింది మా? ఆనంద్ దగ్గర నుంచి ఏం పోయింది? బిల్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎవరు రిసీవ్ చేసుకున్నారు? అర్హాం ఇచ్చాడు. అర్హాం కాదు, అర్హాం ఆనంద్కి ఇచ్చాడు. అంటే ఇక్కడ అనిల్ వచ్చి చటర్జీకి ఇచ్చాడు. కాబట్టి ఎవరు రిసీవ్ చేసుకోండేది? ఎవరు మా రిసీవ్ చేసుకోండేది? చటర్జీ. ఏమ్మా, ఎవరు తీసుకున్నారు బిల్లు? చటర్జీ తీసుకున్నాడు. కాబట్టి ప్రయోజనాన్ని ఎవరు పొందినాడు? చటర్జీ. చటర్జీని డెబిట్ చేయాలి. చటర్జీ అకౌంట్ డేటార్ 10,000. అర్థమైందా? ఇక్కడ అనిల్ దగ్గర నుంచి బిల్లు పోయింది కాబట్టి బిల్లుని క్రెడిట్ చేస్తాము. అనిల్ దగ్గర నుంచి బిల్లు పోయింది కాబట్టి క్రెడిట్ చేస్తాం. తర్వాత అది చటర్జీ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి డెబిట్ చేస్తాం, ఓకే? తర్వాత బీయింగ్ ద బిల్ ఎండార్స్డ్, ద బిల్ ఎండార్స్డ్ టు చటర్జీ. ఎవరికి? టు చటర్జీ. ఇది నరేషన్. బీయింగ్ ద బిల్ ఎండార్స్డ్ టు చటర్జీ. అర్థమైందమ్మా? ఇది అందరికీ అర్థమైందా? నెక్స్ట్ డి పాయింట్. వెన్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, బ్యాంకుకు కలెక్షన్ కోసం పంపిస్తే
బిల్లు వచ్చి బ్యాంకుకి ఈ బిల్లు ఉంది కదా, ఈ బిల్లు బ్యాంకుకి పంపిస్తే అప్పుడు కూడా బిల్ రిసీవబుల్ క్రెడిట్ అవుతుంది, అంతే కదా. బిల్లు క్రెడిట్ అవుతుంది, బిల్లు పోయింది కాబట్టి అనిల్ దగ్గర నుంచి పోయింది. ఎవరి దగ్గర నుంచి అన్నా పోనీలు, ఇక్కడ పుస్తకాలలో వీని దగ్గర బిల్లు లేదు కాబట్టి ఇది క్రెడిట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంకుకు పంపించారు కాబట్టి విల్ sent to bank for collection account debtor. Bill sent to bank for collection account debtor. 2 bill receivable account 10,000. అర్థమైందమ్మా? ఇది ఎక్కడికి పంపించారు? బిల్ ఏమో పోయింది, క్రెడిట్ చేసాం. తర్వాత ఎక్కడికి పోయింది? బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. అంటే ఇది జరిగిండేవి కాదు, ఇలాంటి సందర్భాలలో ఎంట్రీ ఏమొస్తుంది అని అడగడం అంతే. అర్థమైందా? ఇది చటర్జీకి ఎండార్స్ చేస్తే ఏమొస్తుంది ఎంట్రీ, తర్వాత బ్యాంకుకి కలెక్షన్కి పంపిస్తే ఏమొస్తుంది ఎంట్రీ. బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్ బీయింగ్. అర్థమైందమ్మా ఇది పాయింట్? అందరికీ అర్థమైందా? బీయింగ్ ద బిల్ సెంట్ టు bank for collection. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఈ డీలోనే ఇంకొక పాయింట్ మళ్ళా కాదమ్మా, ఇక్కడ డీలో ఫస్ట్ పాయింట్, ఇక్కడ సెకండ్ పాయింట్. ఇప్పుడు ఈ 3 కూడా ఇక్కడ ఎక్స్ట్రా, అవి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి పాయింట్ల పరంగా ఆలోచిస్తే కూడా ఇందులో డ్రాయర్ అకౌంట్లో ఎన్ని ఎంట్రీస్ వస్తాయి? 6 వస్తాయి. డ్రాయి పుస్తకాలలో 3 వస్తాయి, మొత్తము 9 ఎంట్రీ. తర్వాత చూడండి మా బ్యాంకుకు కలెక్షన్కి పంపించినాము. బ్యాంకుకు కలెక్షన్కి పంపిస్తే బ్యాంకు డ్యూ డేట్కి హానర్ అయిందా లేదా? అది చెక్కు హానర్ అయిందా లేదమ్మా? చెక్కు హానర్ అయిందా, డిస్హానర్ అయిందా? ఆదరణ పొందిందా, అనాదరణ పొందిందా? హలో ఏమ్మా? అంబిక ఏమే పలకండి. అర్థమైంది మ్యామ్. ఓకే, ఇప్పుడు ఆనర్ అయితే అర్థమైంది. సరే, ఆనర్ అయితే ఏమవుతుంది? బ్యాంకు నుంచి ఏమొస్తుంది? క్యాష్ కదా. కాబట్టి బ్యాంక్ అన్నా క్యాష్ అన్నా ఒకటే. అప్పుడు బిల్ ఏమవుతుంది? బిల్ సెంట్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, ఇది క్రెడిట్ అయిపోతుంది. బిల్లు బ్యాంకుకు పంపించిండేది డెబిట్ అయింది, ఇప్పుడు ఇది క్రెడిట్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటార్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ 10,000. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? లేదా? ఏం లేదా? ఓకే, అందరికీ ఎవ్వరికీ డౌట్ లేదు. నేను ఒక లెక్క ఇస్తాను, అది సేమ్ మీరే వేయాలి. ఓకే,
చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. టైం అయిపోయినాక వచ్చినాడప్ప వాసు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మా. చూస్తారా, వచ్చింది కదా గ్రూప్లో. కమల్ సోల్డ్ గూడ్స్ టు కరుణాకర్ ఫర్ 15,000 rupees. Kamal sold goods to Karunakar for 15,000 rupees. He draws a 4 months bill for acceptance. He draws a 4 months bill for acceptance. Assume that the bill was dishonored. Assume that the bill was dishonored on due date. Pass entries in both the books under the following cases. Okay. Kamal drawer, Karunakar dry. Karunakar dry. Kamal వచ్చి డ్రాయర్, డ్రాయి వచ్చి కరుణాకర్. కరుణాకర్కు కమల్ గూడ్స్ని అమ్ముతున్నాడు. హీ డ్రాస్ ఏ 4 month బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. ఇతడు యాక్సెప్టెన్స్ కోసము 4 months 4 నెలల బిల్లు పంపించాడు. అజ్యూమ్ దట్ ద బిల్ వాజ్ డిస్హానర్డ్ ఆన్ డే. ఆ 4 నెలల గడువు కాలానికి బిల్ ఏమైంది? హానర్ అవ్వల, ఆదరణ పొందల, అనాదరణ పొందింది. అంటే బ్యాంకులో చెక్ ఎత్తపోయి ఇస్తే ఏమవుతారు? చెక్ బౌన్స్ అవుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ ఆ బిల్ అనేది డిస్హానర్ అయింది డ్యూ డేట్కి, గడువు కాలానికి. పాస్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అండర్ ద ఫాలోయింగ్ కేసెస్. ఎంట్రీస్ రాయమన్నాడు. తర్వాత కింద ఉన్నటువంటి ఈ 4 పాయింట్లకు కూడా ఎంట్రీస్ రాయమన్నాడు. ఫస్ట్ వన్, వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ. అప్ టు ద ఫస్ట్ మెచ్యూరిటీ వరకు పంపిస్తే, వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ, మెచ్యూరిటీ వరకు పెట్టాల్సి వస్తే ఇక్కడ ఏమవుతుంది? బిల్ అనేది డిస్హానర్ అయింది కాబట్టి దానికి ఎంట్రీ. తర్వాత వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% పర్ యానం. 6% క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే 3/12 కదా ఇంతకుముందు వేసింది, ఇప్పుడు 4/12. 4/12. నెక్స్ట్, వెన్ ద బిల్ ఎండార్స్ టు ఖలీల్. బిల్ ఏం చేసినారు? ఇక్కడ చటర్జీకి పంపినారు, అక్కడ ఖలీల్కి ఎండార్స్ చేస్తారు. కాబట్టి ఖలీల్ అకౌంట్ ఎటార్ టు బిల్ రిసీవబుల్ అని వస్తుంది. తర్వాత వెన్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బిల్లు బ్యాంకుకు కలెక్షన్ కోసం పంపిస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందిమ్మా? ఏమొస్తుంది? ఏమ్మా? బ్యాంక్ అకౌంట్ టు. ఇప్పుడు చెప్పండి మీరే. ఇక్కడ ఫస్ట్ వన్, కమల్ సోల్డ్ గూడ్స్ టు కరుణాకర్. కరుణాకర్కు సేల్ చేశాడు, ఏమొస్తుంది? కరుణాకర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎస్ ఎస్, వెరీ గుడ్. తర్వాత ఈ డ్రాస్ ఏ 4 months బిల్ యాక్సెప్టెన్స్. బిల్లుకి ఏం రాస్తారు? యాక్సెప్టెన్స్ బిల్లుకి బిల్ రిసీవబుల్ అకౌంట్ ఎటా టు కరుణాకర్. ఓకే. తర్వాత అది డిస్హానర్ అయింది. కరుణాకర్ అకౌంట్ ఎటా టు బిల్ రిసీవబుల్. కరుణాకర్ అకౌంట్ ఎటా టు బిల్ రిసీవబుల్. తర్వాత బి పాయింట్, వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ టు ద అప్ టు ద మెచ్యూరిటీ. తర్వాత వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6%. సేమ్ మనం ఇంతకుముందు రాసిందిలా బ్యాంక్ అకౌంట్ ఎటా డిస్కౌంట్ అకౌంట్ ఎటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. తర్వాత వెన్ ద బిల్ ఎండార్స్ టు ఖలీల్.
ఖలీల్కి ఎండార్స్ చేస్తే ఖలీల్ అకౌంట్ అటాచ్ టు బిల్ ఖలీల్. రిసీవబుల్. ఓకే. తర్వాత ఎండార్స్ చేసినటువంటి బిల్లు డిస్హానర్ అయితే, ఎండార్స్ చేసినటువంటి బిల్లు డిస్హానర్ అయితే ఏం రాస్తాం? డిస్హానర్ అయితే కర్ణాకర్ అకౌంట్ అటాచ్ టు ఖలీల్ అకౌంట్. ఒకరు రిసీవరు, ఒకరు గివర్ అనమాట. బిల్ అనేది డిస్హానర్ అయింది, ఎండార్స్ బిల్లు డిస్హానర్. తర్వాత వెన్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, కలెక్షన్కి పంపిస్తే బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అటాచ్ టు బిల్ రిసీవబుల్, బిల్ రిసీవబుల్. తర్వాత కర్ణాకర్ అకౌంట్ అటాచ్, దానికి ఏం రాసాం? కర్ణాకర్ అకౌంట్ అటాచ్ టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఓకే అమ్మా, ఏమన్నా ఇందులో డౌట్ ఉందా? ఓకే, అట్లే ఇక్కడ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. 15,000 ఇంటూ 6/100 ఇంటూ 4 months కాబట్టి 4/12. 300 ఎంత? 300. ఓకే, అర్థమైందమ్మా? 300 పోతే మీ రిమైనింగ్ డబ్బులు అనమాట. ఎంత ఉంది ఇక్కడ? 15,000 ఉంది, 14,700 వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఆనంద్, ఆనంద్, ఆనంద్ ఏమన్నా డౌట్ ఉందా? మ్యామ్ లేదు మ్యామ్, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నాం మ్యామ్. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మా. ఇంకేమ్మా, ఏం డౌట్ లేవా? ఫీజులు కట్టేస్తారా అందరూ? ఫీజులు కట్టినాం కట్టేస్తారా? మేడం. ఓకే, ఫస్ట్ ఇయర్ గుడ్ కట్టారమ్మా? ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఫీజులు కట్టేసినారమ్మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు? ఎగ్జామ్ ఫీజు అంతా? ఆ? లేదు మేడం, ఇంకా కట్టాలి. అవునా, సరే. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా మీకు? ఫస్ట్ సెమ్లో ఏమన్నా డౌట్లు ఉంటే కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, కాబట్టి ఏమన్నా ఉంటే అడగండి. ఏం లేవా? ప్రాక్టీస్ చేయండి ఇంకటి నుంచి. ఇంకేముంది టైము? కళ్ళు మూసుకొని ఉంటే 10 days అయిపోతుంది. ఓకే. ఓకే మ్యామ్. ఉమ్.